ఎలక్ట్రిక్ కార్లు బస్సులు ఇప్పటివరకు చూసాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ విమానాల వంతు వచ్చింది. ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ ఫ్లైట్ ఇప్పుడు గాలిలో ప్యాసింజర్ తో ఎగిరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. కార్బన ఉద్గారాలు తగ్గించే నేపథ్యంలో 2025 నాటికల్లా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ విమానాలు నడపాలని చాలా వరకు కంపెనీలు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది తొలి ప్యాసింజర్ ఎలక్ట్రిక్ విమానం. 2022 నుంచి విమానాలపైన చేసిన పరిశోధనల ఫలితమే ఈ విమానం. ఎలీస్ పేరుతో పూర్తి ఎలక్ట్రిక్ ఫ్లైట్ ను రూపొందించింది ఇజ్రాయెల్ కు చెందిన ఏవియేషన్ కంపెనీ. ఎలీస్ దాదాపుగా 3500 ఫీట్ ఎత్తు వరకు తన టెస్ట్ రన్ లో ఎగిరింది. దాదాపు 200 మైళ్లు ప్రయాణించి సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయ్యింది. ఇది ఇతర శిలాజ ఇంధనాలతో నడిచే విమాన ఇంజిన్లతో పోల్చినప్పుడు స్పీడ్ పరంగా గంటకు 287 మైల్స్ ప్రయాణిస్తుంది. అదే బోయింగ్ 737 లాంటి విమానాలైతే 588 మైల్స్ ప్రయాణం చేస్తాయి. అంటే నార్మల్ విమానాలతో పోల్చితే ఎలక్ట్రిక్ విమానాలు తక్కువ స్పీడ్ తో ప్రయాణిస్తాయి. అయినప్పటికీ కార్బన్ ఉద్గారాల విషయంలో మాత్రం చాలా ఉపయోగాలుంటాయంటోంది ఎలీస్ రూపొందించిన ఏవియేషన్ కంపెనీ. 1950 తరువాత మరోసారి విమానాల టెక్నాలజీలో రెవల్యూషన్ క్రియేట్ అయ్యిందని ఏవియేషన్ సీఈఓ జార్జ్ డేవిస్ అంటున్నారు. 9 మంది ప్యాసింజర్లు కంఫర్టబుల్ గా ప్రయాణించేలా తొలి ఎలక్ట్రిక్ ఫ్లైట్ ను రూపొందించింది ఏవియేషన్ సంస్థ. ఎలీస్ ఎలక్ట్రిక్ విమానం కారులోని బ్యాటరీల మాదిరిగా చాలా పవర్ఫుల్ బ్యాటరీలతో నడుస్తుంది. గంట సేపు ప్రయాణించే ప్రయాణికుల కోసం, అంటే దాదాపుగా 400 నాటికల్ మైల్స్ ప్రయాణించే దూరాలకు పనికి వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే జస్ట్ 30 నిమిషాల్లో ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా బ్యాటరీలను ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అంటే ప్యాసింజర్ల కోసం వినియోగించినప్పుడు జస్ట్ అతి తక్కువ సమయంలో బ్యాటరీలో ఛార్జ్ అవ్వడం వలన తక్కువ దూర ప్రయాణాలకు ఇది చాలా ఉపయోగపడుతుందని ఏవియేషన్ రంగ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులకు కారణమవుతున్న కర్బన ఉద్గారాలకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ కర్బన ఉద్గారాలలో కేవలం 2.4% మాత్రమే ఏవియేషన్ రంగం నుంచి వస్తోంది. అది కూడా అందులోనే లాంగ్ రూట్లలో ప్రయాణించే విమానాల వల్ల వస్తుందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి ద్వారా దాదాపుగా 51% కర్బన ఉద్గారాలు వస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు పర్యావరణ హితంగా ఉండే ఎలీస్ లాంటి విమానాలు ఉపయోగపడతాయని ఏవియేషన్ రంగ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ విమానాలతో మెయింటెనెన్స్ తక్కువ. దీని వలన సమయం సేవ్ అవ్వడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. మొత్తం 3 విమాన మోడల్స్ ను మార్కెట్లోకి తేబోతోంది ఏవియేషన్ కంపెనీ.